భూపాలపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి నుంచి పెద్దపల్లి జిల్లా ఒడేడు గ్రామానికి మానేరుపై నూతనంగా వంతెన నిర్మించారు. అర్ధరాత్రి ఈదురుగాళ్లకు వంతెన కుప్పకూలిపోయింది. సుమారు కిలోమీటర్ మేర నిర్మాణం చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్మాణం మధ్యలోనే ఆపేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనత తిరుపతి. అసలు గాలికి వంతెన కూలిపోవడం ఏంటి, అసలు ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ వంతెన, అసలు ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి? అసలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్ కమ్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి నుండి పెద్దపల్లి జిల్లా ఓడేడి గ్రామానికి మానేరు పై నూతనంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేను రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం ఒక ఈదురు గాలులతో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే అర్ధరాత్రి కుప్పకూలిపోయినట్లు స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల వాసులు చెప్తున్నారు. సుమారు కిలోమీటర్ మీద నిర్మాణం చేయాల్సి ఉండగా మధ్యలోనే నిర్మాణము కాంట్రాక్టర్ ఆపేసినట్లు తెలుస్తుంది. రాత్రి ఈదురుగాళ్లకు ఈ వంతెన కుప్ప కూలినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఈదురుగాళ్లకు వంతెన కూలిపోవడం ఏంటి, ఎందుకు ఇలా నిర్మించారా, లేదంటే ఇంకేదైనా నిర్మాణంలో లోపాలు జరిగాయా, నిర్లక్ష్యంగా వ్యవహరించాలన్నటువంటి విషయాలు అయితే తెలియాల్సింది. దీనికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, ఇటు బ్రిడ్జి నిర్మాణం సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు స్పందించాల్సినటువంటి అవసరం కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పుడు రోడ్డు కమ్ బ్రిడ్జి కూలిపోవడం అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఈదురుగాలులకే వంతెన కూలిపోతుందా, ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా కావచ్చు, కొంత నిర్మాణ లోపం జరిగిందన్న చర్చ అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుని దీనికి సంబంధించి కూడా కాంట్రాక్టర్ ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం కనబడుతుంది. వారికి కాంట్రాక్టర్ కావచ్చు ఉన్నతాధికారులు ఎటువంటి వివరాలు చెప్తారో చూడాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.